ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని దాసునిగా సహదాసులైన మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తూ శుభములు పలుకుతూ నా ఈ వాక్య పరిచర్యను ప్రారంభించబోతున్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రశస్తమైనటువంటి దాసులారా, సేవకులారా, కార్యములు 20వ అధ్యాయము 24వ వచనములో ఏమంటాడంటే, ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య మన చేతికి వచ్చేసింది అంటే మన ఔన్నత్యం కాదు, మన తెలివితేటలు కాదు, మన భక్తి కాదు, మన శ్రద్ధ కాదు, మన యోగ్యతలు కావు. ఉన్నతమైన దేవుని పని చేసే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. యేసు వలన మనము ఈ పరిచర్యను పొందాము. ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్య నేను కొనసాగించాలి. ఆ సేవను కొనసాగించడానికి నా ప్రాణాన్ని కూడా నేను ఎక్కువగా ఎంచుకోవటం లేదు. దైవజనులారా, ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు నీ సేవ ఎక్కువ, నీ ప్రాణం ఎక్కువ అని నేను అడిగితే మీరేం చెప్పగలరు? రోమపత్రిక 12వ వచనంలో దేవునికి అనుకూలమైన సేవ, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సేవ ఎలాంటిదంట? యుక్తమైన సేవ చేయాలి. భక్తుడా, దైవజనుడా, యుక్తమైన సేవ విడిచిపెట్టి వ్యక్తిగతమైనటువంటి పేరు ప్రతిష్టల కొరకు ప్రయాసపడొద్దు. దేవుడు మెచ్చే సేవ చేయాలి, మనుషులకు నచ్చే సేవ కాదు. ఎవరు మెచ్చాలి మన సేవను? దేవుడు మెచ్చాలి. దేవుడు మెచ్చే సేవ యుక్తమైన సేవ. కానీ నీ ద్వారా వ్యక్తమవుతున్న సేవ దేవుణ్ణి మెప్పించే సేవ కాకుండా మనుషులను మెప్పించే సేవగా ఉంటే నువ్వు దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. నాన్న దైవజనుడా, ఎన్నాళ్ళ నుండి నువ్వు సేవ చేసినా, ఎన్నేళ్ల అనుభవం నీకున్నా, ఎంత సీనియారిటీ ఉన్నా, దేవుని దృష్టికి మాత్రం నువ్వు ఎలాంటి సేవ చేయాలి? యుక్తమైన సేవ చేయాలి. దేవునికి అనుకూలమైన సేవ చేయాలి. దేవునికి నచ్చే సేవ చేయాలి. దేవుడు మెచ్చే సేవ చేయాలి. ఈ రోజున చాలామంది యుక్తమైన సేవను పక్కన పెట్టేశారు, వ్యక్తిగతమైనటువంటి సేవను చేసుకుంటున్నారు. జీవితాల్లో వారి సంఘాల్లో వ్యక్తమవుతున్న సేవ యుక్తమైన సేవ కాకుండా వ్యక్తిగతమైన సంతోషాలకు, వ్యక్తుల సంబరాలకు, వ్యక్తుల లాభాపేక్షకు సరిపోయేలాగుంది. కాబట్టి ఈ రోజున ప్రస్తుత క్రైస్తవ సమాజం ఎలా మారిపోయిందంటే, నాన్న, వాక్యోపదేశం పొందినవాడు గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట ప్రకారంగా వాక్యోపదేశము చేయువానికి వాక్యోపదేశం పొందువాడు ఇవ్వాలా, వాక్యోపదేశం చేసేవాడే వాక్యోపదేశం పొందేవాడికి ఇవ్వాలా? ఇప్పుడు చెప్పేవాడు ఇవ్వాలా, వినేవాడు ఇవ్వాలా? ఒకవేళ ఇదే పాస్టర్లు, దైవ సేవకులు ఇదే నిజమైతే మరి మీరు వాక్యం చెప్తున్న మీ సంఘంలో మీరు ఏమిస్తున్నారు? నీ దగ్గరికి వచ్చేసరికల్లా వచ్చిన స్పీకర్ నీకు గిఫ్ట్లు ఇవ్వాలి. మరి నువ్వు ఒక స్పీకర్వి కదా, నీ సంఘంలో నువ్వేమిస్తున్నావు నీ సంఘానికి? మన లక్ష్యం ఏమిటి? మన టార్గెట్ ఏమిటి? పైసల కోసమే అయితే మనం పరిచర్యకి రావాల్సిన అవసరం లేదు. ఏ క్యారెట్ పంట వేసుకున్నా, ఏ వ్యవసాయం చేసుకున్నా, ఏ కూలి పని చేసుకున్నా, ఏ కలాసి పని చేసుకున్నా సరే ఆ పూట గడిచిపోయే అవకాశం అయితే ఉంది. ఈ రోజుల్లో దైవ సేవకులు చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు తెచ్చుకోలేరా? వాళ్ళు వ్యాపారాలు చేసుకోలేరా? వ్యాపారాలు చేతకావా పాస్టర్ గారులకి? యుక్తమైన సేవ చేయాలి. మనం ఎలాంటి సేవ అండి? యుక్తమైన సేవ చేయాలి. దేవునికి అనుకూలమైన సేవ చేయాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడండి. దేవుని కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. వినయ భయభక్తులు కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయమంటున్నాడు. మనమేం చేస్తున్నాం? దేవునికి ప్రియమైన సేవ చేస్తున్నామా? మనకిష్టమైన సేవ చేస్తున్నామా? కొన్ని సంఘాలలో అమ్మగారిదే పై చేయి, అయ్యగారు మంచివాళ్ళే కానీ అమ్మగారు ఒప్పుకోరు, అమ్మగారికి తెలిస్తే అని అంటుంది ఒక ఆవిడ. అమ్మగారు పర్మిషన్ లేకపోతే అక్కడ అయ్యగారు కూడా ముందుగా అడుగు వేయరంట. అమ్మగారికి ప్రియమైన సేవ చేయాలా, ప్రభువుకు ప్రియమైన సేవ చేయాలా? మనము ఎవరికి ప్రీతికరమైన సేవ? వినయ భయభక్తులు కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలా. దైవ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి కదా. ఎంతమంది చేస్తున్నారు దేవునికి ప్రీతికరమైన సేవ? అసలు వినయం ఉందా సేవకుడికి? లోబడతాడా? భయం ఉందా? అసలు భక్తి ఉందా? భయము భక్తి రెండు ఉన్నాయా? ఎంతమంది లోబడగలుగుతున్నారు దేవునికి, దేవుని వాక్యానికి? బోధే బ్రతుకైతే బ్రతుకు బోధ కాదా
అని ఓ మంచి పాట రాశారండి దైవజనులు ఆకుమర్తి గారు. గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, బ్రతుకులో ఉంటే సిలువ, నీ బ్రతుకునకెంతో విలువ. బోధ చేస్తున్నవారు బోధకు లోబడలేని రోజులు, బోధకులే శోధకులుగా మారిపోతున్న రోజులు. ప్రభువు నిన్ను ఆశీర్వదించాడు, బలపరిచాడు, పోషించాడు, దీవించాడు, నడిపిస్తున్నాడు. నీకేమీ కొరత లేకుండా ఎప్పుడు నీకు ఏది అవసరమో అది ఆయన అనుగ్రహించగల సమర్థుడై ఉన్నాడు. యువర్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ అండ్ లీడ్ యూ. ఏ సమయమున నిన్ను హెచ్చించాలో ఆయనకు తెలుసు. షార్ట్కట్లో హెచ్చించబడిపోదామని ట్రై చేయవద్దు. తొందరగా దీవించబడిపోదాం, తొందరగా పైకి వెళ్ళిపోదాం, పైకి వచ్చేద్దాం అనుకోవద్దు. పైకి వచ్చే మాట తర్వాత సంగతి, కానీ పైకి వెళ్ళిపోతాం. దేవుని కృపను పోగొట్టుకోవద్దు. దేవుని కృప కలిగి వినయ భయభక్తులతో ఏం చేయాలి? నువ్వు దేవునికి ప్రీతికరమైన సేవ చేయవలసిన అవసరత ఉంది. ప్రియ సహోదరుడు, సహోదరి, ఎవరికి చేస్తున్నావు సేవ? దేవుని కోసం చేస్తున్నావా, నీ కోసం చేస్తున్నావా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనుష్యులకు చేసినట్టు కాక, ఎవరికి? ప్రభువులకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయాలి. సేవ మీద నీకు ఇష్టం ఉండాలి, పరిచర్య మీద నీకు ఇష్టం ఉండాలి, ప్రార్థన మీద నీకు ఇష్టం ఉండాలి, సువార్త మీద నీకు ఇష్టం ఉండాలి. అబ్బా ఇప్పుడు ఏమొస్తానండి శైలండి, ఇప్పుడు ఏమొస్తానండి బస్సులు దొరకవండి, ఇట్నుండి వచ్చేస్తాను కానండి అట్నుండి దొరకవండి. సేవకుడు అయిపోయావు నువ్వు. మనుష్యులకు చేస్తున్నావా, దేవునికి చేస్తున్నావా? ఇష్టపూర్వకంగా చేస్తున్నావా, కష్టం అనుకొని చేస్తున్నావా? ఎలాంటి సేవ నువ్వు చేస్తున్నావు? పౌలు గారు ఏమన్నారు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలు. ఎవరున్నారు ఇలాంటి వాళ్ళు? రాను 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 ఉన్నటువంటి క్వాలిటీ తగ్గిపోతుంది. షోరూంలో వాహనం కొత్త మోడల్ దించేటప్పుడు చాలా మంచి మంచి క్వాలిటీగా ఇస్తాడు. బాగా ప్రజలందరి దృష్టికి అది ఆమోదించబడిన తర్వాత, ప్రజలు మెచ్చిన తర్వాత మెల్లమెల్లగా దాని క్వాలిటీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. హోటల్ కొత్తగా పెట్టినప్పుడు రుచికరంగా మంచి వంటలు, మంచి ఆహార పదార్థాలు దొరుకుతాయి. బాగా ఫేమస్ అయ్యే కొలది అందులో క్వాలిటీ ఏమైపోతుంది? వ్యాపార లాభాపేక్ష సేవలో చొరబడింది, సంఘాలలో చొరబడింది. దైవ సేవకుల క్వాలిటీని తారుమారు చేసే సైతాను పన్నాగాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మనుష్యులకు చేసినట్టు కాక దేవునికి చేస్తున్నామని గుర్తుపెట్టుకొని ఇష్టపూర్వకంగా సేవ చేయి. నీకు ఇష్టం లేదా సేవ చేయడం? మానేయి. నీకు సేవ చేయడం ఇష్టం లేకపోతే మానేవయ్యా. నేను ఎవడు బదమాలుతున్నాడు? ఎవడు ఊరికే చెయ్యు నువ్వే నాకు అంటున్నాడు? ప్రభు చిత్తంలో నువ్వు లేకపోతే నువ్వు మానేయి. నీకు ఇష్టం లేదా? మానేయి. నేను ఎవరు బలవంతంగా సేవ చేయమంటున్నారు? గొప్ప ఇబ్బంది మానేవయ్యా, సేవ మానేయి. ఇబ్బందులు అయితే మానేయి, నీకు నచ్చకపోతే మానేయి. నేను ఎవరు బలవంత పెడుతున్నారు? అసలు సేవ అంటేనే కష్టం, అవునా కాదండి? సేవ అంటేనే కష్టం. అది చెయ్యడం నీకు ఇష్టం అయితేనే నువ్వు చెయ్యి. నష్టం అనుకుంటే, కష్టం అనుకుంటే మానేసేయి. ప్రభువు మరొకరిని లేవనెత్తుకుంటాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది ఎందుకో తెలుసా? నువ్వు యుక్తమైన సేవ చేస్తావని, నువ్వు అనుకూలమైన సేవ చేస్తావని, నువ్వు ప్రీతికరమైన సేవ చేస్తావని నిన్ను పిలుచుకున్నాడు. దట్స్ వై గాడ్ హ్యాస్ చోజన్ యూ టు డూ గాడ్స్ మినిస్ట్రీ రైట్ వే. God has chosen you to establish God's ministry, to proclaim God's gospel, to proclaim word of God, to save somebody. కొంతమందిని రక్షించడానికి, కొంతమందిని ఉత్తేజపరచడానికి, ప్రభు కొరకు సంపాదించడానికి. ఏమి సంపాదించడానికి? ఆత్మలు సంపాదించడానికి. అభిషేకంతో దేవుని పని నువ్వు చేస్తావని, యుక్తమైన సేవ చేస్తావని, అనుకూలమైన సేవ చేస్తావని, దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తావని ప్రభువు నిన్ను పిలిచాడు. కానీ నువ్వెవరికి ఇష్టమైన సేవ చేస్తున్నావు?
అమ్మగారికి ఇష్టమైన సేవ చేస్తున్నావా? మనుషులకు ఇష్టమైన సేవ చేస్తున్నావా? కొన్ని సంఘాలలో సంఘస్థులు చెప్పినట్టు చేయకపోతే పాస్టర్ ఉద్యోగం తీసేస్తారు. ఏంటండి? సంఘస్థులు చెప్పినట్టు చేయలేదనుకో పాస్టర్ పోస్ట్ ఖాళీ. మీకు ఆ భయం ఉందా? ఏండి దైవజనులారా, మీకు అలాంటి భయం ఉందా? ఎప్పుడు మీరు అలా భయపడొద్దు. మనుషులకు చేసినట్టు వద్దు. దేవునికి చేస్తున్నావు కాబట్టి ఎలాంటి సేవ చేయాలి? ఏమా, మనుషులకు చేసినట్లుగాక దేవునికి చేసినట్లే ఇష్టపూర్వకంగా నువ్వు దేవుని సేవ చేయగలగలనా? ఇష్టపూర్వకంగా సేవలో నువ్వు ఉంటే ఆ కష్టాలు నీకు కష్టాలుగా ఉండవు. అవి ఒక ఆత్మీయ అనుభవంగా నువ్వు ఎంచుకుంటావు. అబ్రహాము కష్టాలు రాలేదా? కన్నబిడ్డను బలి కోరలేదా? యోసేపుకు కష్టాలు రాలేదా? అన్నదమ్ములు గోతిలో తోసేయలేదా? పౌలు గారికి కష్టాలు రాలేదా? నడి సముద్రం మధ్యలో ఓడ బద్దలైపోలేదా? పేతురికి కష్టాలు రాలేదా? సువార్త ప్రకటించినందుకు ఆయన చెరసాలలో వేయలేదా? స్టెఫనుకి కష్టాలు రాలేదా? ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చినందుకు ఆయనను హతసాక్షిగా చంపలేదా? జరిగాయా ఇవన్నీ? వారిని మాదిరిగా ఎందుకు నువ్వు ఎంచుకోలేకపోతున్నావు? ఒకప్పుడు పౌలు, పేతురు, యోహాను, ఆంద్రయ్య, స్టెఫను, ఫిలిప్పు, ఇప్పుడు ఎవరిదండి పరిచర్య? ఎవరికి అప్పగించాడు పని? ఇప్పుడు పని నీకు అప్పగించాడు. ఎందుకో తెలుసా? నెక్స్ట్ స్టెఫను నువ్వే, నెక్స్ట్ ఆంద్రయ్యవు నువ్వే, నెక్స్ట్ యాకోబు నువ్వే, నెక్స్ట్ పేతురు నువ్వే. కానుకల కోసం సేవ చేసేటోళ్ళు కొన్ని చోట్ల. ఒక ఆయన నాతో అంటున్నాడు, ఎన్నాళ్ళు ఉండేలేనండి, కానుక రాదు అంటున్నాడు. ఒక దైవజనుడు నాతో అంటున్నాడు అండి, కానుక రాదండి. ఏమంటే వాళ్ళే లెక్క పెట్టుకుంటారట, సంఘస్థులు లెక్క పెట్టుకుంటారట కానుకలు. మరి మీ పరిస్థితి ఏంటండి? ప్రభు ఏదో పోషిస్తున్నాడు కానండి, లేకపోతే నా పరిస్థితి ఏమైపోనండి అంటున్నాడు దైవజనుడు. నిజమే కదా? సంఘస్థులు కూడా ఎలా తయారయ్యారండి? సంఘస్థులు కూడా ఎలా తయారైపోయారు? బజారుకి వెళ్తే 500 నోటుకి విలువ ఉందా? 500 నోటు పట్టుకొని బయటకు వెళ్తే, బజారుకి వెళ్తే సరిపోతుందా? సరిపోవట్లేదు. కానీ చర్చికి వస్తే 50 రూపాయల నోటు ఎక్కువలా కనబడుతుంది. నిజమే కదండి? బజారుకి వెళ్తే సామాన్లు కొనే దగ్గర 500 నోటేమో చిన్నదిగా కనబడుతుంది, దేవాలయానికి వస్తే 50 రూపాయల నోటేమో చాలా పెద్దగా కనబడుతుంది. అంటే నీ అవసరాలకేమో పెద్ద నోట్లు కావాలి, దేవుని పరిచర్యకు మాత్రం చిన్న చిన్న నోట్లు కావాలి. ఇంకా కొంతమంది చేంజ్ లేదు, వచ్చే దారిలోనే చేంజ్ చేసుకొని ఏదైనా అవసరం ఉంటే కొన్ని చేంజ్ చేస్తుంది. అప్పుడు ఆడికొక 5, ఈడికొక 5, ఈడికొక 5, ముగ్గురు పిల్లలకు 3 5 ఇచ్చేసి నువ్వు ఒక 10 నేను 10, అంతా కలిపి ఎంతకి ఎత్తాను? 3 5 15 ప్లస్ 20 35 రూపాయలు, అంటే 50 లోపే తేలిపోవాలి మొత్తం సేవ. మళ్ళీ ఏమో 100 కంప్లైంట్లు పాస్టర్ గారి మీద. సరే, వాళ్ళు ఎలాగ ఉన్నారు, మరి నువ్వెలాగ ఉన్నావు? సేవకుడా నువ్వెలాగ ఉన్నావు? దశంభాగాలు ఇవ్వట్లేదు, బాధపడుతున్నావా? నువ్వు తీసేవా దశంభాగం? దేవుడు నీకు ఇచ్చిన కానుకలో నుంచి నువ్వు దశంభాగం తీస్తున్నావా దైవజనుడా? చెప్పండి, తీస్తున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను మొహమ్ముగా, నాకేం మొహమాటంలా. మీకు దేవుడు రూపాయి ఇచ్చాడు, 10 రూపాయలు ఇచ్చాడు, లేకపోతే 1000 ఇచ్చాడు, లేకపోతే 500 ఇచ్చాడు, ఇస్తున్నాడా ఇవ్వట్లేదా? ఇస్తున్నాడా? లేకపోతే గాలి మేపరి దొరకాలి అని ఒక పద్యం ఉంటుంది, గాలి మింగి బతుకుతున్నారా? దేవుడు ఇస్తున్నాడా ఇవ్వటం లేదా? ఇచ్చిన దాంట్లో మీరు దశంభాగం తీస్తున్నారా? తీయాలి, అప్పుడే మీరు దీవించబడతారు. మీరు తీసింది మీ ఆత్మీయ తండ్రి దగ్గరికి ఎందుకు రావటం లేదు? మా సంఘంలో వచ్చినటువంటి పెట్టెలు వేయబడిన దానికి కూడా మేము దశంభాగం తీస్తాం. అంటే ప్రత్యేక దశంభాగాల కానుకలో నుంచి కాదు, స్వేచ్ఛార్పణంలో నుంచి కూడా దేవుడికి ఇచ్చేది దేవుడు తీస్తాం. అలా చేస్తున్నాం కాబట్టి ప్రభు ఇంతవరకు మమ్మల్ని నడిపించుకొని వచ్చాడు. కానుక ఎంత వచ్చింది ముందు లెక్క రాసేవా లేదా? దేవుడి తీ. స్వార్థకు ఎంత వాడుతున్నావు? సంఘం కోసం ఎంత వాడుతున్నావు? కరెంటు బిల్లు ఎంత కట్టావు? గుర్తుంచుకోండి. అలాగ ఉండాలి. భార్యలు సపోర్ట్గా ఉండాలా, సేవకుడికి ఆలోచన చెప్పాలా. చీర కొనుక్కుంటా, పట్ట చీర కొనుక్కుంటాను, కానుకుంటే ఇప్పుడు ఇచ్చే ఇలాంటి వద్దు. వాళ్ళ వందనాలు. అమ్మగారికి అంత అంటే కొనండి, పట్టు చీర కొనండి, దేవుడు ఇచ్చుంటే తప్పులేదు, నేను కాదంటం లేదు, మంచిది ఉండాలి. అమ్మగారికి కూడా లేకపోతే చులకనైపోతారు సమాజంలో. వీళ్ళు 200 300 రూపాయలు చీరలు కట్టుకుంటే మన అమ్మగారులు, మన పాస్టర్ అమ్మగారులు సంఘం దృష్టికి ఏమైపోతారు? నిజం చెప్పండి, నిజమా కాదు? సమాజంలో ఉన్న పరిస్థితులు ఎలాగ ఉన్నాయి? ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలి, అమ్మగారికి 200 రూపాయలు చీర కట్టించుకొని తీసుకెళ్ళేవనుకో, వాళ్ళందరూ ఎలా చూస్తారు తెలుసా? మనకి చాలా చులకనగా
చూస్తారు. సమాజంలో గౌరవమైన వ్యక్తిగా ఉండాలంటే అమ్మగారికి మంచి చీర కొనండి, తప్పేం లేదు. కానీ ప్రార్థన చేసి సమకూర్చి ఆలోచించి అప్పుడు కొనండి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, దేవుని పిల్లలం, మనం దేవుని దాసులం, 10 మందికి చెప్పే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఎలా సేవ చేయాలి? దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి సేవ చేయాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, ఈ సేవను గూర్చినటువంటి పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. సేవ విస్తరించబడాలంటే, పరిచర్య విస్తరించబడాలంటే సహాయపడేలాగా ఉండాలి సంఘం. మన సంఘాన్ని మనం ఎలా తయారు చేయాలండి? ఎదుటి వాళ్ళకి సహాయపడేలాగా సంఘాన్ని తయారు చేయాలి. ఎదుట సంఘాలకి సహాయపడేలాగా చేయాలి. మన సంఘాల్లో ఊపిరిగా చెప్తున్నాను, ఎఫ్ఎల్జీఎం పరిచయం ఎక్కడ ఏదైనా అత్యవసరమైన పరిచర్య కార్యక్రమాలు జరిగేటప్పుడు అరకు సంఘస్థులందరినీ నేను మోటివేట్ చేసి, ఇక్కడ సంఘస్థులకు నేను ఒక మాట చెప్తా, ఇదిగో పలానా చోట పలానా పరిచర్య జరుగుతుంది, మీకు కూడా ఆశీర్వాదాలు, మీకు మీ పిల్లలకి దీవెనలు కావాలంటే ఆ పరిచర్య నిమిత్తం మీకు తోచిన కాడికి కానుకలు ఇవ్వండి అంటే, మాలో కొంతమంది ఏం చేస్తారంటే కొంత కానుకలు ఎత్తి పాస్టర్ గారు ఇదిగోండి అని పెడతారు చేతిలో. ఆ కానుకను తీసుకొని పోయి, ఇదిగో నువ్వు ఈ రేకు కొనుక్కో, లేకపోతే ఇదిగో మీ చర్చి కోసం పునాది వేయి, లేకపోతే ఇదిగో ఇది మీ సేవకు వాడండి అని ఎవరికైనా ఇవ్వడానికి అనుకూలత ఉంటుంది. అలాగే నేను చేస్తున్నాను. మీకు ఏదైనా ₹1 ఇచ్చాను అంటే, ఏదైనా చేస్తున్నానంటే అది ఎక్కడ నుండి వచ్చింది? సంఘం ఇచ్చింది. అర్థమైందా నాన్న? ఎవరు ఇచ్చిందండి? సంఘం ఇచ్చిందే. రెండవది, సభలకి ఉపవాస కోటాలని, బహిరంగ కోటాలని, చర్చి లోపల, చర్చి బయట, వీధుల్లో బహిరంగ సభలని, వాక్య పరిచర్యకి నేను వెళ్ళినప్పుడు నన్ను ప్రేమించి, దైవజనుడిని ప్రేమించి, వారు ఉపలిపించిన అర్పణలో నా ఛార్జీలకు పోగా, నా ఇంటి యొక్క అవసరాలకు కొంత వాడగా, మిగతా సొమ్మును నేను మినిస్ట్రీలో ఉండే సేవకుల పరిచర్యల నిమిత్తం వాడాలని నేను వాడుతూ ఉన్నాను. అర్థమవుతుందండి? అలాగ చేసి నేను సేవకులకు ప్రోత్సాహకంగా ఉండాలని ఆశపడుతున్నాను. ఈ 2 సంవత్సరాల్లో అయితే ఇచ్చేటోళ్ళని సైతాన్ని పట్టుకున్నాడండి. వాళ్ళకి లేనిపోయిన కష్టాలు పెట్టాడు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టాడు, వాళ్ళ మనస్సు మీద దెబ్బ కొట్టాడు, ఇచ్చే మనసు లేకుండా చేసేసాడు. కానీ మనం మిగిలేవు. ఉద్యోగస్తులు పైసలుంటేనే పరిచర్యకు ముందుకు వస్తారు, కానీ పరిచర్య లేకపోయినా పరిచర్య చేసేది ఎవడో తెలుసా? చెప్పండి. నువ్వు ఎవడిచ్చినా ఇవ్వకపోయినా నువ్వు సేవ చేస్తావు, యుక్తమైన సేవ చేస్తావు, ప్రీతికరమైన సేవ చేస్తావు, ఇష్టపూర్వకంగా సేవ చేస్తావు, దేవునికి అనుకూలమైన సేవ చేస్తామని ప్రభువు తన పరిచర్య నీకు అప్పగించాడు. ఎవడు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవడు వచ్చినా రాకపోయినా, తెచ్చినా తేకపోయినా నువ్వు మాత్రం చేయాల్సిందే దేవుని పరిచర్య. మనుషులకు చేసినట్టు కాక దేవునికే చేస్తున్నానని ఇష్టపూర్వకంగా నువ్వు సేవ చేయాలి. అందుకే దైవజనుడా ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను పిలిచాడు, నీకు బాధ్యతలు ఇచ్చాడు, నీకు బలం ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఒక రోజు రాబోతుంది జనముల ఐశ్వర్యము. ఏంటట? ఎక్కడికి? జనముల ఐశ్వర్యం మీరు అనుభవించబోతున్నారు. అర్థం కాలేదండి? లేఖనంలో రాయబడింది అలాగా. ఏంటండి? జనముల ఐశ్వర్యం మీరు అనుభవించబోతున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, దైవజనుడా, పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగ చేయుట ఒకటోది. రెండోది ఏంటంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే అప్పుడు ఆ పరిచర్య విస్తరించుతుంది. పరిచర్య విస్తరించాలంటే మనము దేవుడికి చెల్లించాల్సింది దేవుడికి చెల్లించాలి. ఏంటది? ఎప్పుడు దేవా ఈ సేవ ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా, ఈ పరిచర్య ఇచ్చినందుకు వందనాలు ప్రభువా, ఈ సంఘాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా, ఈ అన్యజనులు ఇంతమందిని నా ముందు పెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా, నాకు అప్పగించిన ఒక వ్యక్తిని బట్టి వందనాలు, ఒక కుటుంబాన్ని బట్టి వందనాలు, ఇద్దరిని బట్టి 2 కుటుంబాలను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండండి. పరిచర్య విస్తరించుతుంది. పరిచర్య ఏమవుతుందండి? విస్తరిస్తుంది. గాడ్ విల్ ప్రాస్పర్ యువర్ మినిస్ట్రీ. ఆయన నీ పరిచర్యను ఏం చేస్తాడు? వర్తిల్ల చేస్తాడు, విస్తరింపజేస్తాడు. భయపడొద్దు, కృంగిపోవద్దు, లోకం వైపు చూడొద్దు. ఎందుకంటే ఇది దేవుని పని, నీది కాదు, నాది కాదు. మనం కేవలం సేవకులం మాత్రమే, పనివారు మాత్రమే. పనోళ్ళలాగే ఉండాలి. నేను అందుకే నా పిల్లలందరికీ తెలుసు, సంఘంలో నేను కూర్చొని సౌకర్యంగా ఉండాలని నేను ఆశపడను. నాకు చేతనైనంత పరిచర్య పని చేయడానికి నేను ఇష్టపడతాను. కొన్నిసార్లు మా సంఘంలో కొంతమంది నన్ను ప్రేమించేటోళ్ళు, అయ్యగారు మీరు చేయకండి మేము చేస్తాం అంటుంటారు, కానీ నేను ఉండలేను.
నేను ఎక్కువ అలసిపోతున్నానని నాకు ఒక చెల్లి ఒక వీల్ చైర్ కొనిచ్చింది. ఎందుకమ్మా, సంఘంలో ఇంకో దానికి వాడొచ్చు కదా తల్లి అంటే, అన్నయ్య మీరు ప్రశాంతంగా కనీసం ఒక 10 నిమిషాలైనా కూర్చోండి అన్నయ్య, మా కోసం వాక్యం చెప్పేటప్పుడు అలా నిలబడే ఉంటారు కదా, మీకు కూడా కొంచెం శరీరానికి కొంత విశ్రాంతి అవసరం అన్నయ్య అంటే, నీ ఇష్టం అమ్మ, మరి నీ ప్రేమ, నేను కాదనలేను అంటే తెచ్చిపెట్టింది. కానీ నేను ఎందుకు అంటానంటే, దీని మీద నేను కూర్చునేది చాలా తక్కువ, కింద కూర్చునేది ఎక్కువ. స్తోత్రం చెప్పండి. అంటే పరిచర్య పిచ్చి, సేవ పిచ్చి, ఇష్టపూర్వకంగా పని చేయడం ఇష్టం, పరిచర్య చేయడం ఇష్టం. సేవకుడిని కదా, పనివాడిని కదా. మనం ఏం సేవకులము? లూకాసు వార్త 1:2 చూడండి. వాక్య సేవకులైన ఆ కాలములో ఉన్న సేవకులు ఎలాంటి సేవకులు? వాక్య సేవకులు. మనం ఎలాంటి సేవకులం? మాట్లాడండి అయ్యగారులు. సేవ అప్పగించిన, పరిచర్య అప్పగించిన ఆదిమ అపొస్తలులు ఎటువంటి వారండి? క్రీస్తు ఎటువంటి వాడు, ఆయన తదుపరి అపొస్తలులు ఎటువంటి వారు? వాక్య సేవకులు. మనమేం సేవకులము? ఈ మధ్య పెళ్ళిళ్ళ సేవకులు ఎక్కువైపోయారు. ఎటెళ్ళినా సరే ఏం సేవకులు? పెళ్ళిళ్ళ సేవకులు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఉందా అండి మీకు? మీరు మ్యారేజ్ రిజిస్టర్ అయినా? మ్యారేజ్ రిజిస్టర్ అయితే అతనికి కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. బైబిల్లో అలాగ ఉందండి. రెమ్యునేషన్ ఎక్కువ ఉంటుంది, హోదా, కొంచెం హోదా. మనోడు సూటు కోటు బూటు, అబ్బో మంచిదే. నేను మ్యారేజ్ రిజిస్టర్లను నేను తక్కువ అంచనా ఇవ్వడం లేదు. కానీ బైబిల్లో ఉన్న మాదిరి ఏమిటి? వాక్య సేవకులుగా ఉండాలా. ఏ సేవకులండి? వాక్య ప్రతి దైవజనుడు, దైవజనుడా, పాస్టర్ గారు, మీరు వాక్య సేవకుడై ఉండాలి. మీరు నోరు విప్పితే వాక్యం ధారాళంగా రావాలి. మీరు కూర్చున్న చోట వాక్యం, మీరు నిలబడిన చోట వాక్యం, మీరు సువార్తలో వాక్యం, సంఘంలో వాక్యం, కుటుంబాల మధ్య వాక్యం, వాక్యం 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 వాక్యాన్ని మీరు విస్తరింపచేయండి. దట్ ఈస్ యువర్ డ్యూటీ. యూ హ్యావ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఎల్ఐసి పాలసీలు, ఇంకో దాంట్లో ఏజెంటు, ఉండండి అని ప్రార్థన మధ్యలో వెళ్ళి మీడియేటర్ వర్కులు, లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్లు, షేర్ మార్కెట్లు. నువ్వు వాక్య సేవకుడువా, వ్యాపార సేవకుడువా? ఏమండి, మాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. సంత రోజు ఆ పాస్టర్ గారు ఒక షాపులో అమ్ముతుంటారు, పాస్టర్ గారు ఇంకొక షాపులో అమ్ముతుంటారు, పెద్ద కొడుకు ఇంకొక షాపులో అమ్ముతుంటాడు, రెండో కొడుకు ఇంకొక దగ్గర ఉంటాడు, మూడో కొడుకు ఇంకొక దగ్గర ఉంటాడు, పెద్ద కోడలు ఒక దగ్గర, రెండో కోడలు ఒక దగ్గర, మూడో కోడలు ఒక దగ్గర. అందరూ బిజినెస్సే. ఏంటండి, నీ సమయాన్ని నువ్వు ఎక్కడ వెచ్చిస్తున్నావు? మళ్ళీ ఏమనంటే, పౌలు గారు డేరాలు కుట్టలేదా? ఓరు బాబు, డేరాలు కుట్టడానికి నీ వ్యాపారం చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది. నీ కష్టంతో నువ్వు కష్టపడి నీ పొట్టను పోషించుకుంటూ సేవ చేయి, తప్పులేదు. కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా బిజినెస్లు చేస్తే అది ఏ బుద్ధి, ఏ విధానం చెప్పండి? సేవ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉందా? నువ్వు ప్రార్థన నువ్వు వాక్యం చెప్తావు, పాస్టర్ గారు ఒక మూలలో కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదా. దైవా, దాసుని వాడుకో ప్రభు, నీ దాసుడు నిలబెట్టాడు, నీ దాసుడు ముఖాంతరంలో నుంచి మీరు మాట్లాడండి ప్రభు అని అమ్మగారు అక్కడ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే నువ్వు ఎంత బాగా పరిచర్యలో వాడబడతావు? అది ఉండదు. పాస్టర్ తెనే గెలాను అయ్యలే వాళ్ళ చాసు అనుకొని తిరుగుతుంటారు ఇక్కడ పాస్టర్ వాళ్ళు అందరూ. కట్టకట్టేసి కుమ్మేయాలండి పాస్టర్ గారు అందరూ. నాకు ఒకసారి ఈయనేమో గింజుకుంటుంటాడు దైవజనుడు. ఎండనక వాననక రాత్రనక పగలనక సేవకుడు పనిచేస్తుంటే, పరిచయం చేస్తుంటే, ఈ పాస్టర్లేమో వరండాల్లో కూర్చొని కబుర్లు ఆడుకుంటుంటారు. చాలామందిని చూసే నేను కల్లారా, అందుకే చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, మీరు పరిచర్యలో అభివృద్ధి పొందాలంటే మీ వెనక ఉన్నటువంటి అమ్మగారులు, పాస్టర్ అమ్మగారులు ఏం చేస్తుండాలి? ప్రార్థనలో ఉండాలి. ఏదైనా అత్యవసరం పని ఉంటే పనిలో ఉన్నా కానీ మనసులో ఏం చేస్తుండాలి? ప్రార్థన చేస్తుండాలి. దేవా, నా భర్త నీ సేవకుడయ్యా, ప్రయాణంలో ఉన్నాడయ్యా, పరిచర్యలో ఉన్నాడయ్యా, ఆయన నువ్వు అక్కడ నిలబెట్టుకుని వాడుకుంటే నాయన అద్భుతాలు జరుగుతాయి ప్రభువా. ఆయన ముఖాంతరంలో నుంచి నువ్వు మాట్లాడితే నాయన, ఆయనలో మీరు మాట్లాడితే నాయన ప్రజలకు క్షేమాభివృద్ధి అయ్యా, దైవజనుని వాడుకో నాయన అని అమ్మగారులు అందరూ ప్రార్థన చేస్తుంటే సేవకుల్లో దేవుని ఆత్మ బలంగా పనిచేస్తుందండి. ఏం చేస్తుందండి? బలంగా పనిచేస్తుంది. ఈరోజు నేను ఇంత వాడబడుతున్నానంటే నా వెనకాతల మా అమ్మగారి ప్రార్థన ఉంటుంది, మా సంఘం ప్రార్థన ఉంటుంది, నా భార్య ప్రార్థన కూడా ఉంటుంది. తెలుసండి,
నేను ఎక్కడికి వెళ్ళినా మా సంఘస్థులు అందరూ చెప్తామా పలానా చోటకి వెళ్తున్నాను అన్న, తల్లి ప్రార్థన చేయండి అని చెప్తా. వాళ్ళు చేస్తారు. మా అమ్మ నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. నా భార్య పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తుంటారు. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా ఓడిపోయి రాలేదు. స్తోత్రం కలిగిన గాక. తుస్సుమనిపోయి రాలేదు. వెళ్ళిన ప్రతి చోట వాడబడి దేవుని వాక్యాన్ని పంచి సమృద్ధిగా పంచి వస్తా. ఎందుకంటే నేను వాక్య సేవకుడిని. నేను ఎవరినని? నేను వాక్య సేవకుడిని. నాకు అర్థమైంది. నాకు మాదిరి ఉన్న అపొస్తలులు, నాకు మాదిరిగా ఉన్న పితరులు, భక్తులు వాక్య సేవకులు కనుక నేను వాక్య సేవకుడిగా ఉండాలనుకుంటున్నాను. నా సహోదరుడా, దైవజనుడా, నీవు కూడా వాక్య సేవకుడిగా ఉండు. ఎందుకంటే వాక్య సేవకుడిగా ఉండడానికి ప్రభువు నిన్ను అభిషేకించుకున్నాడు. వాక్య సేవకుడిగా నువ్వు విస్తారమైన సేవ చేయడానికి ప్రభువు నిన్ను నిలబెట్టుకున్నాడు. ఆయన పని లేక కాదు. నీకంటే ఎక్కువ చదువులు చదువుకున్న వారు సమాజంలో ఉన్నారు. నీకంటే గొప్ప స్టేటస్ ఉన్న వారు సమాజంలో ఉన్నారు. నీకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు, అందచందాలు ఉన్నవారు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నవారు ఉన్నారు, స్థితిగతులు కలిగిన వారు ఎందరో ఉన్నారు. కానీ వారెవ్వరికి లేని వాక్యము ఆ దేవదేవుడు నీకెందుకు అప్పగించాడో తెలుసా? యుక్తమైన సేవ చేస్తావని, అనుకూలమైన సేవ చేస్తావని, ఇష్టపూర్వకమైన సేవ చేస్తావని, ప్రీతికరమైనటువంటి సేవ చేస్తావని, పరిశుద్ధుల అక్కరల్లో సహాయపడే సేవ చేస్తావని, వాక్య సేవకుడిగా నువ్వు నిలుస్తావని ఆయన నీకు సేవ అప్పగించాడు. అలాంటి సేవ చేయడానికి నువ్వు కష్టపడినానా, ప్రయాసపడినానా? మనకు ఒక సహవాసం అవసరం, మనకు ఒక ఆత్మీయ తండ్రి అవసరం, మనకు ఒక నాయకుడు అవసరం. కాబట్టి ఇదంతా ఉందే తప్ప నేను ఎప్పుడైనా మీ మీద అధికారం చెలాయించానా నాన్న? నేను యథార్థంగా అడుగుతున్నాను. నేను ఎప్పుడైనా మీ మీద అధికారం పెత్తందారి వ్యవస్థలాగా మాట్లాడానా? ఎప్పుడైనా? నేను మీతో సమానమే, మీరు నాతో సమానమే. ఏదో ప్రెసిడెంట్ గారనో డైరెక్టర్ గారనో ఏదో అంటారు, అవన్నీ సహజం. కానీ అవి నాకు ముఖ్యం కాదు. నాకు దేవుని వాక్యము ముఖ్యం, సేవ ముఖ్యం, సంఘం ముఖ్యం, సేవకులు ముఖ్యం. నా ప్రియ సహోదరుడా, దైవజనుడా, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నా చేతిలో డబ్బులు లేవు. కానీ కింటాలు లెక్కేసిన, టన్నులు లెక్కేసినా సరే తీరలేనంత ఆత్మీయ తృష్ణ ఇక్కడ ఉంది. అవి టన్నులతో కూడా పోల్చలేవు. ఎన్ని విమానాలు ఎక్కిస్తావో, ఎన్ని షిప్పులు ఎక్కిస్తావో అంత కొలవలేనంత ప్రేమ, దేవుడి ప్రేమ. ఆ ప్రేమ ఉంది, ఆ ధైర్యం ఉంది, పరిశుద్ధాత్మ మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఆయన మన పరిచయం నడిపించగలడు నాన్న. మనుషులు ఇచ్చిన ఇవ్వకపోయినా మన పరిచయం నడిపించడానికి దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. నువ్వు నిరుత్సాహపడిపోవద్దు. పాస్టర్ గారు మాకేమి ఇవ్వలేకపోయారు, కనీసం నెలకు ఒక 5,000 ఇచ్చినా బాగుండేది, ఓ 3,000 ఇచ్చినా బాగుండేది, ఓ 2,000 ఇచ్చినా బాగుండేది, 1,000 రూపాయలు ఇచ్చినా బాగుండేది. ఆశ ఉండొచ్చు నాన్న, నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ ఈరోజు నేను రూపాయి కూడా ఆశించకుండా సేవ చేస్తున్నాను. ఎక్కడ అవసరం అక్కడ దేవుడు తీర్చేస్తున్నాడు, ఎక్కడ అవసరం అక్కడ దేవుడు తీర్చేస్తున్నాడు. మా ఆత్మీయ తండ్రి గారు, మా నాన్నగారికి నాకు తెలిసిన రోజుల్లో 350 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఎంత ఇచ్చేవారండి? 350 రూపాయలు ఇచ్చేవాడు. ఆ తర్వాత 500 చేశారు. ఆ తర్వాత 850 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 850 రూపాయలు ఇస్తే ఇచ్చిన రోజే డమ్కు సంతలో ఒక్కరోజే ఖర్చు అయిపోయేవి. వాళ్ళ ఆత్మీయ తండ్రి ఎంత ఇచ్చేవాడు? ఆయనకి 850 రూపాయలు ఇస్తే నేను వెళ్ళేవాడిని వెనకతల, చిన్నోడ ద్వారా నాన్నకు కొంచెం సపోర్ట్గా ఉండడానికి నేను వెళ్ళేవాడిని. చదువుకున్నాను, ఇంటర్మీడియట్ చదువుకున్నాను. కానీ మా నాన్నగారితో వెళ్ళి మా నాన్న కొన్ని సామాన్లన్నీ కావిడి కట్టి, బియ్యం ఒక పక్క, పంచదార, ఉప్పు, పప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కూరగాయలు అన్నీ అవి ఒక పక్క వేసి 2 సార్లు డమ్కు నుంచి ఆ గడ్డ అవతలకి, బ్రిడ్జ్ అవతల వరకు మీరు 2 సార్లు మోసుకెళ్ళి ఒక దగ్గర పెట్టి, అక్కడికి వెళ్ళాక టక్ తీసేసి ప్యాంట్ మడతెట్టుకొని కావిడి బద్దకి కట్టుకొని మోసుకొని వెళ్ళేవాడిని. అప్పటికి నేను సువార్థికుని సుమా, ఇవాంజలిజం 5 ఇయర్స్ ఫుల్ టైం ఇవాంజలిస్ట్గా నేను పనిచేశాను. 5 ఇయర్స్ ఫుల్ టైం ఇవాంజలిజం. అనేక గ్రామాలు, 100 గ్రామాల, కొండలు, కోనలు కాలినడకతో వెళ్ళి సువార్త చేశాను. కానీ టక్ తీసి కాలు ప్యాంటు పైకెత్తుకొని కావిడేసుకొని ఓ పక్క బియ్యం, ఓ పక్క కూరగాయల వస్తువులు, కిరాణా సామాన్లు అన్నీ పెట్టుకొని నడుచుకొని మోసుకెళ్ళేవాడిని. 10 కిలోమీటర్లు డమ్కు నుంచి ఎత్తమని వాళ్ళు ఎంత అండి, 10 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళేవాడిని. చాలాసార్లు అలా మోసాను. నాకంటే మా అన్న ఇంకా ఎక్కువ మోసాడు, నాకంటే మా అన్న ఇంకెక్కువ పని చేశాడు, ఎక్కువ పని చేస్తాడు. యథార్థంగా చెప్పాలి కదా. ఎందుకంటే నేను శారీరకంగా కొంచెం బలహీనుండి, అన్ని రకాల జబ్బులు, జ్వరాలు ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉండేవి. నాకు కాస్త నన్ను ఓటివాడు అనేవాళ్ళు అనమాట. అందువల్ల నాకు కొంచెం అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ అన్నయ్యలు దూరం అయిన తర్వాత, అంటే అన్నయ్యలు సేవపరంగా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ నేను చేశాను. తర్వాత సేవలో
సేవలో నేను ఎప్పుడు సిగ్గుపడలేదు, ఎంత చదువుకున్నా సరే. బాక్సులు మోసాను, మైక్ సెట్లు మోసాను, యాంప్లిఫైర్ మోసాను, ఆర్ల మోసాను, చేపలు మోసాను, సేవోపకరణాలన్నీ మోసేవాడిని, పరిచర్య చేసేవాడిని. ఇప్పటికీ నాకు ఇష్టం అది. ఆదివారం ఇంటి నుండి చర్చికి వచ్చేటప్పుడు అందరూ నాకు అసలు విడ్డూరంగా చూస్తారు, ఎందుకంటే సంచులు మూటలు ముళ్ళు అన్ని పెట్టుకొని వస్తూ ఉంటాయి. సిగ్గుపడను, ఎందుకంటే ఇది యేసు వలన పొందిన పరిచర్య. ఎవరి వల్ల పొందిన పరిచర్య? యేసు అంటే ఎవరు? ప్రపంచానికి మహారాజు, రక్షకుడు, అభిషిక్తుడు. ఆయన కంటే గొప్పది ఇంకేదో ఉంది లోకంలో? ఏమీ లేదు కదా. కాబట్టి నా ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుని దాసుడా, దైవజనుడా, అలాగ దేవునిలో ముందుకు సాగడానికి వాక్య సేవకులుగా మారండి. ఎలా మారాలండి? చెప్పండి, ఎలాగండి? వాక్య సేవకులుగా మారండి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, ప్రవచన సేవకులుగా ఉన్నారంటే వాళ్ళు ఎలాగున్నారండి? ప్రవచన సేవకులుగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. అమ్మా, ఏ సేవకులు? ప్రవచించాలి. సేవకుడు ఎప్పుడు కూడా ప్రార్థన చేసి వచ్చేయకూడదు. ఆత్మదేవుడు నీలో ప్రేరేపించిన దాన్ని ఎదుటి వాళ్ళకి ప్రవచించి చెప్పాలి. ప్రవచన వరం, ప్రవచన ఆత్మ, దేవుని ఆత్మ మనలో పని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ సేవకులు? ప్రవచన సేవకులుగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, జకర్యా గ్రంథం 1:6, ఆమోసు గ్రంథం 3:7 వచనాల్లో ప్రవచన సేవకులను గురించిన ప్రస్తావన. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో పోరాడే సేవకులుగా ఉండాలి. సేవకులుగా మనం ఎప్పుడు లోకంతో, పాపంతో, శాపంతో, అపవాదంతో, సైతాన్తో, కుటిలత్వము కలిగినటువంటి గుంపుల సమూహాలతో మనం ఎప్పుడు ఏం చేస్తుండాలి? పోరాడుతూనే ఉండాలి. పోరాడే సేవకులుగా ఉండాలి. ప్రేమైనటువంటి వారులారా, చివరిది దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో జీవము గల దేవుని సేవకుడిగా పిలువబడాలి. ఎలాగండి? చెప్పండి, ఎలాగా? రాజుగారు వచ్చి జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు అని పిలుస్తాడు. ఎక్కడ? సింహాల గుహ. ఎక్కడండి? సింహాల గుహ దగ్గర. ఎందుకు వెళ్ళాడు సింహాల గుహలోకి? చూడడానికి వచ్చాడా? కాదు. ప్రార్థన చేసినందుకు అతన్ని బంధించి సింహాల గుహలో పడేశారు. సో ప్రార్థన వలన సమస్యలు రావాలి నీలో. ప్రార్థన చేయడం వల్ల నీకు సమస్యలు వస్తే నీ సేవ బాగున్నట్టు లెక్క. సేవ చేస్తుండడం వల్ల వ్యతిరేకతలు ఉంటే నీ సేవ బాగున్నట్టు. సమస్యలు వచ్చినప్పుడే ఆ సమస్యల్లో నుండి యేసయ్య నీకు విజయం ఇస్తాడు. విజయం ఇచ్చినప్పుడు మహారాజు కూడా దైవజనుని గుర్తిస్తాడు. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అని రాజు పిలిచాడంటే, బబులోను దేశపు రాజు, ఈ చిన్న మాట కాదు నాన్న. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ సేవకుడు వినుము? జీవము గల దేవుని సేవకుడుగా పిలువబడాలి. జీవము లేని కాదు, జీవము కలిగిన దేవుని సేవకుడు అని 10 మంది నిన్ను అభినందించేలాగా, గౌరవించేలాగా, గుర్తించేలాగా నువ్వు సేవ చేయబోతున్నావు. కానీ నువ్వు ఎలా ఉండాలి? వాక్య సేవకుడుగా. అలా సేవ చేస్తే ఎలాగా? ఇప్పుడు దాకా చెప్పాను కదా. మొదటిది యుక్తమైన సేవకుడుగా, అనుకూలమైన సేవకుడుగా, ప్రీతికరమైన సేవకుడుగా, ఇష్టపూర్వకమైనటువంటి సేవ చేసేవాడిగా, పరిశుద్ధుల అక్కలకు సహాయపడే సేవకుడుగా, వాక్య సేవకుడిగా, ప్రవచన సేవకుడిగా, పోరాడే సేవకుడిగా, జీవము గల దేవుని సేవకుడిగా నువ్వు ఉండగలిగితే ఇంకా నీకు అడ్డే లేదు. అడ్లన్నీ తొలగిపోతాయి, పటాపంచలు అయిపోతాయి దెబ్బకి. స్తోత్రం కలుగును గాక. చచ్చిపోయిన లేచేస్తారు అంతే యేసు నామములో నువ్వు ప్రార్థన చేస్తే. నిజం చెప్తున్నా నాన్న, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చేయగలడు. కానీ నీలో అలాంటి సమర్పణ ఉండాలి, అలాంటి వైరాగ్యం ఉండాలి, అలాంటి ప్రార్థన జీవితం ఉండాలి, అలాంటి ఆత్మీయత ఉండాలి, అలాంటి తపన ఉండాలి. కష్టపడండి ప్రభు కోసం, సాధించండి, తగ్గొద్దు. ఎక్కడ? లోకంలో ఎక్కడ వెనుక తిరగొద్దు, వెనుకడుగు వేయొద్దు. సేవ విషయంలో వెనుకడుగు వేయొద్దు. అమ్మా వింటున్నారా? దేవుని పని సాధించే విషయంలో ఎక్కడ మీరు వెనకడుగు వేయొద్దు. సింహాల బోన్లో వేసేస్తావురా ప్రార్థన చేస్తే అంటే మానేశాడా దానియేలు? అగ్నిగుండంలో వేసేస్తావురా మొక్కకపోతే అన్నారు, మానేశారా? చెప్పండి. ఇక్కడ సువార్త ప్రకటించొద్దు అన్నారు, మానేశారా? పేతురు, యోహానులు, పౌలు, శీలలో మానేశారా? ఇక్కడ ప్రకటించొద్దు అంటే ప్రకటించారు, జైల్లోకి వెళ్ళిపోయారు. మనమేమో చెరసాలలో వేసినా అని పాటలు పాడతాం, కానీ క్రియలు మాత్రం పాటలు కదనా. బ్రతికి చూపిద్దాం, మనం బ్రతికి చూపిద్దాం. రోషం కలిగి సువార్త సేవ చేద్దాం, దేవుని పని కొరకు ప్రయాసపడదాం, యుక్తమైన సేవకు చేద్దాం, సేవను చేద్దాం, ఇష్టపూర్వకంగా చేద్దాం. మనుషులకు చేసినట్టు కాదు, ఓకేనా? మనుషులకు చేసినట్టు కాదు. ఇక ఎవరిచ్చిన నా పని దేవుని పని. స్తోత్రం కలిగిన గాక.
అంతే. ఇక నువ్వు ఎవరు వచ్చినా, నేను ఎవరు రాకపోయినా ఒక్కడనే కూర్చొని ఆ శుక్రవారం రోజున కన్నీరు కారుస్తూ ఉండేవాడిని. ప్రభువా ఎవరు రారు, శుక్రవారం ఇక్కడ బిజీ. ఏసై శుక్రవారం వస్తే మేము రాం ప్రభా మేము బిజీగా ఉన్నాం అంటారు వీళ్ళు. రాకడ ఒకవేళ శుక్రవారం జరిగింది అనుకో, శుక్రవారమే యేసుప్రభు వచ్చాడు అనుకో, వీళ్ళు ఏమంటారు తెలుసా? ప్రభా మేము సంతకెళ్ళాలని, మేము సంతకెళ్ళాలని నీకు తెలీదా? శుక్రవారం వస్తారట ఎవరైనా అంటారు వీళ్ళు. అలాంటి వాళ్ళు శుక్రవారం రారు సన్నిధికి. అలా ఉండొద్దు. రోజులతో పని లేదు అమ్మా, పరిస్థితులతో పని లేదు, ప్రభుతోనే పని. ప్రభు కోసమే సాగుదాం. దేవుడు ఆ రీతిగా మనల్ని బలపరిచి జీవము గల దేవుని సేవకుడా అని పిలిపించే స్థితికి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.